నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే భారీగా వ్యతిరేకత పెరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల హామీలు అమలు కాకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తరచూ చెబుతుంటారు. అయితే నిన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఆ వ్యతిరేకత ఏమీ లేదని తేలిపోయింది. అంతా పటాపంచలైపోయింది. 4 జిల్లాల్లో ప్రజాభిప్రాయం వెల్లడైంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే టీడీపీ మద్దతుదారులు ఇద్దరు అంత మెజారిటీతో గెలిచేవారా అనే ప్రశ్న వినిపిస్తోంది. గుంటూరు, కృష్ణా రాజకీయంగా కీలక జిల్లాలు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించింది. కానీ రాజకీయ చైతన్యవంతం జిల్లాలుగా ఉన్న ఈ 2 జిల్లాల్లో ఎటువంటి సెంటిమెంట్ కు తావు లేకుండా పోయింది. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. తమ ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసి కూడా టీడీపీ పట్ల ప్రజలు తమ వ్యతిరేకతను ఓటు ద్వారా సమాధానం చెప్పారు. ఇక ఆ 2 జిల్లాల్లో అప్పట్లో టీడీపీ ఓటమి తప్పలేదు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఈ 2 జిల్లాలు అండదండగా నిలిచాయి. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో దిగిన ఆలపాటి రాజా విజయం సాధించారు. ఆయన ఏకంగా 1,00,000కు పైగా మెజారిటీ సాధించడం విశేషం. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే అది సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలు సైతం రాజకీయంగా చైతన్యవంతమైనవి. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఉభయ గోదావరి జిల్లాలో గెలిచే పార్టీలు అధికారంలోకి వస్తాయన్న సెంటిమెంట్ ఉండేది. అంతలా అక్కడి ప్రజల నిర్ణయం ఉంటుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ పట్టం కట్టిన ఉభయ గోదావరి ప్రజలు 2019లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీకి అండగా నిలిచారు. అయితే అక్కడ ప్రజలు అసంతృప్తి ప్రారంభమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన పేరాబత్తుల రాజశేఖర్ 1,00,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది ఏమంత చిన్న విషయం కాదు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా ప్రస్ఫుటమయ్యేది. కానీ అటువంటి పరిస్థితి ఏమీ కనిపించలేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.